హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.2లో పార్ట్ 1ని అంటే ఇందులో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. తెలుగు వివరణ సహాయంతో ఎప్పట్లానే నేర్చుకుందాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తూ 12.2 ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ 1, 2, 3 ఇవి కొంచెం ఎస్ఏ టైప్ ప్రాబ్లమ్స్ కాబట్టి 3 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్కి ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో మనం చేయబోయే ప్రాబ్లంకి సంబంధించి ఒకసారి బేసిక్ కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకుంటే లైన్ ఆఫ్ సైట్ ఎప్పుడు కూడా మనం చూసేటువంటి ఆబ్జెక్ట్ మనం నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ మనకంటే హైట్లో కానీ మనకంటే లో హైట్లో కానీ ఈ విధంగా చూసేటప్పుడు మన కంటిని ఆ ఆబ్జెక్ట్ని కలిపేటువంటి ఒక ఊహారేఖని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ అన్ అబ్జర్వర్ టు ఎ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్ బీయింగ్ వ్యూడ్ బై ద అబ్జర్వర్ ఈజ్ నోన్ యాజ్ ద లైన్ ఆఫ్ సైట్. అంటే అబ్జర్వర్ యొక్క ఎవరైతే పరిశీలిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కంటిని అలాగే ఆ ఆబ్జెక్ట్ పైన ఒక పాయింట్ని కలిపే లైన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఆ అబ్జర్వర్కి ఎదురుగా మనకి ఎర్త్కి ప్యారలల్గా గీచినటువంటి లైన్ మనకి హారిజంటల్ అవుతుంది. సో హారిజంటల్కి అబౌవ్ లైన్లో కనుక ఈ లైన్ ఆఫ్ సైట్ ఉంటే ఇక్కడ అది ఆ వస్తువుని చూడడం కోసం మనం చేసేటువంటి ఈ యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాం. సో ఈ సందర్భంలో వచ్చేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూసినప్పుడు ఏర్పడేటువంటి కోణం అని అర్థం. అండ్ ఈ సందర్భంలో అంటే హారిజంటల్ కంటే బిలో లెవెల్లో ఉన్న వస్తువుని అంటే ఒక రకంగా మనం తల కిందికి దించి చూస్తున్నప్పుడు లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ కి మధ్య ఏర్పడేటువంటి ఈ యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో కిందికి చూస్తున్నప్పుడు ఏర్పడే యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, పైకి చూస్తున్నప్పుడు మనకంటే ఎక్కువ హైట్ లో ఉన్న వస్తువుని చూసినప్పుడు ఏర్పడే యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ యాంగిల్ వాల్యూస్ మనకి ఇవ్వడం జరుగుతుంది రాబోయే ప్రాబ్లమ్స్ లో. ఆ వాల్యూస్ యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియోస్ యూస్ చేసి మనం ఇక్కడ కొన్ని హైట్స్ కానీ డిస్టెన్సెస్ కానీ కనుక్కుంటాం. సో దీనికోసం మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అయితే వచ్చి ఉండాలి. ప్రధానంగా మొదటి 3 అంటే సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సికెంట్ అండ్ కోటాంజెంట్ ట్రిగనోమెట్రీ బిగినింగ్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం. వాటి యొక్క డెఫినేషన్స్ కంపల్సరీ మనకు గుర్తుండాలి. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అని. ఇదే విధంగా వాటి రెసిప్రోకల్స్ ఈ 3 వస్తాయని. వీలైనంత వరకు మనం ఎక్కువగా యూజ్ చేసేది టాన్, అక్కడక్కడ సైన్ కూడా ఈ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి టాంజెంట్ తోనే పని ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక యాంగిల్ కి ఆపోజిట్ టు అడ్జసెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టాన్ వాల్యూస్ తో మనకి బాగా పని ఉంటుంది. అలాగే ఈ ప్లేస్లో ఒక 60, 45, 30 ఇలాంటి డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఆ సైన్ నుంచి మొత్తం కాట్ వరకు వాల్యూస్ ఎంత అనేది గతంలో మనం టేబుల్ ద్వారా నేర్చుకున్నాం. ఆ టేబుల్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో టేబుల్ షోయింగ్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ ఫ్రమ్ 0 to 90 డిగ్రీస్ లో మనకి ప్రధానంగా ఈ 30, 45, 60కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో ఉంటాయి కనుక అందులోనూ మెయిన్ ఎంతమంది చెప్పుకున్నాం టాన్ వాల్యూస్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వాల్యూస్ బాగా ఇంపార్టెంట్ గా మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ ఈ టేబుల్లో వాల్యూస్ మనకు వచ్చి ఉండాలి. ఆ టేబుల్ ని ఎలా షార్ట్ కట్ లో ఫామ్ చేయొచ్చు కూడా గతంలో మనం నేర్చుకున్నాం. సో మీరు బాగా స్టడీ చేయాల్సింది ఈ మొదటి 3 లైన్స్ స్టడీ చేస్తే సరిపోతుంది. అందులో కూడా ప్రధానంగా టాన్ వాల్యూస్ మనకి ఎక్కువ అవసరం అవుతాయి. టాన్ 30 డిగ్రీస్ 1/√3, టాన్ 45 డిగ్రీస్ 1, టాన్ 60 డిగ్రీస్ √3 అనే వాల్యూస్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో మనకి బాగా అవసరం అవుతాయి. సో ఇప్పుడు మనం ఆ ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 12.2లో ఫస్ట్ ప్రాబ్లమ్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇవి లెందీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మీకు మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది కనుక స్లో లెర్నర్స్ కేవలం ఈ ప్రాబ్లం యొక్క లెంత్ ని చూసి దాని గురించి భయపడకుండా మనం ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ని ఓపిక్గా చదివి దాని ఆధారంగా ఒక రఫ్ స్కెచ్ ఫ్రేమ్ చేసుకున్నట్లయితే పటాన్ని కరెక్ట్గా వేయగలిగిన తర్వాత ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఐడియా ఉంటే మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని జాగ్రత్తగా లైన్ టు లైన్ చదవండి. చదివిన దాన్ని బట్టి ఇక్కడ రఫ్ స్కెచ్ మనం వేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం తీసుకున్న దానికి రఫ్ స్కెచ్ని ఇక్కడ నేను ఫ్రేమ్ చేసి ఆ తర్వాత మెయిన్ దాంట్లోకి వెళ్తున్నాను కాబట్టి ముందుగానే ఇక్కడ ఒక రఫ్ స్కెచ్ని మీకు చూపిస్తున్నాను. అంటే ఇక ప్రాబ్లం స్టార్ట్ చేయ ముందు మీరు కూడా ఎప్పుడైనా ఎగ్జామ్లో అయినా సరే రఫ్గా అసలు డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఫ్రేమ్ చేసుకోవడానికి వీలుగా. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్. అంటే ఒక రోడ్డుకి ప్రక్కన ఒక టీవీ టవర్ అనేది వెర్టికల్ అంటే స్ట్రైట్ గా నిలబడి ఉంది. సో ఇక్కడ టీవీ టవర్ అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక స్ట్రైట్ అయినటువంటి ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఇలా ఒక లైన్ రూపంలో మనం గీసుకుంటాం. ఇదే మన దృష్టిలో సపోజ్ టీవీ టవర్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్
ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ టవర్ ఈ 60 degrees. సో దీని అర్థం చూడండి, ఈయనకి ఆపోజిట్ సైడ్, ఇప్పుడు ఇలా టవర్ ఉంది అంటే దానికి వ్యతిరేక దిశలో అంటే దాని ఎదురుగా ఒక పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degrees ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఆ రోడ్డు, ఒక రోడ్డుకి ఇక్కడ చూడండి సైడ్ ఆఫ్ ఏ రోడ్ అన్నాడు, ఒక రోడ్డుకి ఒక సైడ్ ఇది ఉంది, ఆపోజిట్ సైడ్లో అంటే ఇక్కడ వరకు ఇది రోడ్ అనుకుంటే ఏదో ఒక సైడ్లో ఇక్కడి నుంచి మనం ఆ టవర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఆ టవర్ని ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్, ఈ టాప్ భాగాన్ని చూసినప్పుడు 60 degrees యాంగిల్ కనిపించింది. ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఏం చేసాం, 10 మీటర్ల దూరం వెళ్తే ఎటువైపుకి, ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees. అంటే ఇక్కడ నుంచి 10 మీటర్ల దూరం వెళ్తే యాంగిల్ 30 degrees తగ్గింది. ఏ లైన్ మీద, ఈ లైన్ మీద, అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ ఈ పాయింట్ని జాయిన్ చేసే లైన్ని ఇంకా మనం ఇలా ఎక్స్టెండ్ చేసి మనకి 10 meters ఇటువైపు కాకుండా టవర్కి ఆపోజిట్ వెళ్ళిందని కన్ఫర్మ్గా కూడా ఎలా చెప్పగలం, ఇక్కడ ఇచ్చిన చూడండి యాంగిల్ తగ్గింది. ఇప్పుడు 60 degrees ఉన్న యాంగిల్ ఒక 10 meters దాటిన తర్వాత చూస్తే 30 degrees అయిందని ఇచ్చాడు. ఎందుకంటే మనకు తెలుసు దూరంగా వెళ్లే కొద్దీ ఈ చూసేటువంటి యాంగిల్ వాల్యూ తగ్గుతుంది. చూడండి రాను రాను ఆ లీనియస్నెస్ పెరుగుతుంది కాబట్టి దగ్గరికి వచ్చే కొద్దీ పైకి చూస్తాం యాంగిల్ వాల్యూ పెరుగుతుంది, దూరంగా వెళ్లే కొద్దీ తగ్గుతుంది. సో ఇక్కడ నుంచి 10 meters డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద టవర్ని కనుక ఆ ప్లేస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇలా ఒక రఫ్ స్కెచ్ గానే చూపిస్తున్నాను నేను, ఇక్కడ ఎంత ఉంది, 30 degrees ఉంది. సో ఈ రెండు పాయింట్స్ కూడా అబ్జర్వేషన్ పాయింట్స్, వాటి మధ్య డిస్టెన్స్ 10 meters అని మనకి ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. అసలు ఈ టవర్ యొక్క హైట్ ఎంత అంటే ఇది, సపోజ్ ఈ పార్ట్ మనం కనుక్కోవాలి. అలాగే ఈ విడ్త్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డుకి ఒక సైడ్ టవర్ ఉంది, మరొక వైపు ఒక పాయింట్ ఉందని ఇచ్చారు కాబట్టి ఈ మధ్యలో రోడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఉన్నది రోడ్. సపోజ్ మనం దాన్ని AX తో సూచిస్తే ప్రాబ్లంలో ఈ రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇలా రఫ్ స్కెచ్ గా చూపించిన దాన్ని ఒక మెయిన్స్ డయాగ్రామ్ గా మార్చుదాం, నీట్ డయాగ్రామ్ గా. దానిలో ఇదే వాల్యూస్ మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఏదైతే మనం డయాగ్రామ్ ఫ్రేమ్ చేసామో అలాంటి డయాగ్రామే ఇక్కడ వేసాను చూడండి. ఇప్పుడు మనం వీటికి నేమ్స్ ఇద్దాం. అంటే ఫస్ట్ మనకి టీవీ టవర్ అనుకున్నాం కాబట్టి AB అనే నేమ్ నేను ఇస్తున్నాను. AB ఇస్ ద టీవీ టవర్, ఇది టవర్ అనుకుందాం. ఆ తర్వాత 60 degrees అనేది అంటే ఇది రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ అయితే రోడ్డుకి ఆపోజిట్ లో ఒక పాయింట్ నుంచి, సపోజ్ ఆ పాయింట్ మనం C అనుకుందాం. ఈ C నుంచి ఈ టవర్ ని చూసినప్పుడు టాప్ ఆఫ్ ద టవర్ ఎంత కనిపిస్తుంది, 60 degrees. అంటే ఇక్కడ ఫ్రేమ్ అయ్యేటువంటి యాంగిల్ ఎంత, 60 degrees అని అర్థం. సో అదే యాంగిల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇది 60 degrees. ఇన్ ద సేమ్ వే ఒక 10 meters డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అదే టాప్ ఆఫ్ ద టవర్ ఎలివేషన్ ఎంత ఉంది, 30 degrees ఉంది. అంటే ఈ ప్లేస్ లోకి వచ్చేసరికి మనకి యాంగిల్ తగ్గింది, అది 30 degrees అయింది. సో మనం ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి ఇది D అనే పాయింట్ అనుకుందాం. Cకి Dకి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 10 meters అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్ అన్నాడు. అంటే ఒక టవర్ ఉంది, ఆ టవర్ని ఒక ప్లేస్ నుంచి చూస్తే 60 degrees కనపడింది ఆపోజిట్ లో, అక్కడ నుంచి 10 meters దూరం వెళ్ళి చూస్తే అదే టవర్ పై భాగం 30 degrees చేస్తూ ఉంది. మనకి హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలంటే ABA టవర్ అనుకున్నాం కాబట్టి దాని హైట్, సపోజ్ ప్రతిసారి AB రాయకుండా మనం దాన్ని H meters గా మెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా విడ్త్ ఆఫ్ ద రోడ్ అన్నాడు. ఇక్కడ రోడ్ అంటే ఎక్కడి నుంచి అక్కడి వరకు ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. మనకి AB టవర్ కాబట్టి టవర్ అనేది ఒక సైడ్ ఆఫ్ ఏ రోడ్ ఉంది అన్నాడు కనుక రోడ్డుకి ఒక సైడ్ టవర్ ఉంది, అదర్ సైడ్ అని చెప్పి మనకి ఇచ్చాడు కాబట్టి అదర్ సైడ్ C ఉందని అర్థం. సో Bకి Cకి మధ్య ఉన్నది మనకి రోడ్ యొక్క విడ్త్ అవుతుంది. సో దీనికి కూడా ఏదైనా నేమ్ ఇస్తే ప్రతిసారి BC రాయకుండా ఒక X meters అనేది దీని విడ్త్ అనుకుందాం. అలాగే ఇక్కడ H meters అనేది దీని యొక్క హైట్ అనుకుందాం. సో ఈ H అండ్ X ని మనం కనుక్కోవాలనేది ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి విషయం అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ముందుగా ప్రెజెంట్ చేశాక, ఎందుకంటే మీకు గత వీడియోలోనే చూసాం ఇవి కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ కాబట్టి ముందు రాయాల్సిన మ్యాటర్ని ప్రెజెంట్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ గా ఈ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. మ్యాటర్ అంతా రాశాక అప్పుడు ఈ ట్రయాంగిల్స్ నుంచి ఇక్కడ ఏర్పడేటువంటి ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, Bని ఉపయోగిస్తే రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి. వాటిని యూజ్ చేసి మనం వీటి మధ్య రిలేషన్ ని ఆటోమేటిక్ గా రాబట్టగలుగుతాం. సో ముందుగా ఇక్కడ రాయాల్సినటువంటి మ్యాటర్ని ఒకసారి మనం ప్రెజెంట్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ లో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాని కనుక మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇది మనం టవర్ అనుకున్నాం. సో హైట్ ఆఫ్ ద టీవీ టవర్ AB ఇస్ ద టవర్, ఇట్స్ హైట్ ఈస్ H meters. విడ్త్ ఆఫ్ ద రోడ్ అనేది ఇక్కడ B నుంచి C వరకు ఉన్నట్లు కాబట్టి విడ్త్ ఆఫ్ ద రోడ్ BC, దాని యొక్క నేమ్ X meters గా ఇచ్చాం. ఇక అబ్జర్వేషన్ పాయింట్స్, ఫస్ట్ అబ్జర్వ్ చేసింది C వద్ద, తర్వాత అబ్జర్వ్ చేసింది D నుంచి కాబట్టి లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్స్ ఆర్ C అండ్ D అని రాసాం. ఇక CD మధ్య డిస్టెన్స్ కూడా ఉంది మనకి 10 meters అవే అన్నాడు కాబట్టి CD వాల్యూ 10 meters. ఇక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫస్ట్ 60 degrees, ఆ తర్వాత 30కి చేంజ్ అయింది కనుక
సి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే దాని యాంగిల్ పూర్తి నేమ్ మనం చదివేటప్పుడు బీసీఏ, ఇలా సి మిడిల్లో వచ్చేలా చదవాలి కాబట్టి యాంగిల్ బీసీఏ 60 డిగ్రీస్. అండ్ ఈ యాంగిల్కి చెప్పేసరికి సిడిఏ లేదంటే బీడిఏ ఏదైనా అనొచ్చు, మధ్యలో మనకి డి వచ్చేలాగా కూడా రాసుకోవాలి కనుక యాంగిల్ సిడిఏ వాల్యూ 30 డిగ్రీస్. సో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ముందుగా ప్రాబ్లంలో ఇవ్వబడి ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి ప్రాబ్లం మీకు ఎంతమంది చెప్పినట్టుగా లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ముందు రాయాల్సిన పార్ట్ మనం ప్రజెంట్ చేస్తాం. ఇక అసలు మెయిన్ సొల్యూషన్ పార్ట్ని ఇప్పుడు మనం చూస్తాం. ఇది మీరు నోట్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మనం సొల్యూషన్ పార్ట్ని చూస్తాం. ఇప్పుడు మీకు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేశాను చూడండి. ఆ రాసిన పార్ట్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ మనం పూర్తి చేస్తాం. ఇక్కడ మీకు ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది చూడండి. బి దగ్గర ఉన్నది ఎప్పుడు కూడా రైట్ యాంగిల్. ఎందువల్లంటే ఇక్కడ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ. ఏదైనా ఒక హైట్ అయిన వస్తువు అంటే అది వెర్టికల్గా ఉంటుంది. సో బితో లింక్అప్ అయి ఉన్న ట్రయాంగిల్స్ అయితేనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయి. వన్ ఈజ్ ఏబిసి అండ్ అదర్ వన్ ఈజ్ ఏబిడి. అంతే తప్ప ఏసీడీ ట్రయాంగిల్ని ఇక్కడ యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే 90 డిగ్రీస్ ఉన్నప్పుడే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ వాడగలం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే మనం తీసుకోవాలి కాబట్టి ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి, ఫస్ట్ ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి మనం ఇక్కడ ఉన్న వాటి మధ్య రిలేషన్ ఏం చెప్పగలమో ఆలోచిద్దాం. ఏం చెప్పగలము అంటే ఇక్కడ 60 డిగ్రీస్ అనే యాంగిల్ ఉంది, దానికి ఆపోజిట్ హెచ్ ఉంది, దానికి అడ్జసెంట్ అంటే ప్రక్కనే ఎక్స్ ఉంది. హైపోటెన్యూస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఆపోజిట్ కి అడ్జసెంట్ కి సంబంధించి మనం వాడేటువంటి ట్రిగనామెట్రిక్ రేషియో ఈజ్ tan అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, tan 60 డిగ్రీస్ అనేది ఈ డయాగ్రామ్ బట్టి రాయొచ్చు. ట్రయాంగిల్ ఏబిసిని బట్టి మనం tan 60ని డిఫైన్ చేయొచ్చు. tan మీన్స్ ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా కనుక 60కి ఆపోజిట్ అంటే ఏమో రావాలి ఇక్కడ ఏబి బై 60కి అడ్జసెంట్ బీసీ. బట్ యాక్చువల్లీ వీ నో దట్ tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు మీకు ఇంతకుముందు కూడా ఆ టేబుల్లో చూపించడం జరిగింది. tan 60 డిగ్రీస్ వాల్యూ √3. సో ఏబి బై బీసీ అనే ప్లేస్లో హెచ్ బై ఎక్స్ మనం రాసుకోవచ్చు. సో హెచ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. ఇందులోంచి మనం ఏం చేయొచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ √3గా మనం రాయొచ్చు. ఇదే మనకి ఫస్ట్ ఈక్వేషన్. బైలో ఉన్నటువంటి ఎక్స్ని ఇంటూలోకి తీసుకువెళ్ళాం. సో ఎక్స్ ఇంటూ √3. ఇక్కడ మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనం రాయగల రిలేషన్ అయిపోయింది చూడండి. హెచ్కి ఎక్స్కి మధ్య రిలేషన్ మనకు వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ తెలిస్తే హెచ్ కనుక్కోవచ్చు, హెచ్ వాల్యూ తెలిస్తే ఎక్స్ కనుక్కోవచ్చు అని మనకు అర్థమైంది. హెచ్ వాల్యూని ఎందుకు రాయాలంటే మీకు చెప్పాను ఆల్రెడీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఏది కామన్ పార్ట్ రెండింటికి వస్తుందో దాన్ని మనం యూజ్ చేయడం బెటర్. ఇక్కడ దీనికి కూడా కామన్ పార్ట్ హెచ్. బికాస్ 60కి ఆపోజిట్ హెచ్ తీసుకుంటాం. ఈ మొత్తం ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 30 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ కూడా హెచ్ ఉంది. అదే అడ్జసెంట్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూడండి బీసీ వాల్యూ ఎక్స్, దాన్ని మనం డైరెక్ట్గా రాస్తాం. మరి 30 డిగ్రీస్కి వచ్చేసరికి సిడి వాల్యూ కాదు రాయాల్సింది, బి నుంచి డి వరకు మొత్తం ట్రయాంగిల్ తీసుకుంటేనే అక్కడ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కనుక నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే మనం రాద్దాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ అంటే ఇప్పుడు ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది అంటే మనకు ఆ నేమ్ చూడండి ఏబిడి అవుతుంది. ఇంతకుముందు ఏబిసి వరకే తీసుకున్నాం ఇక్కడ వరకే, ఇప్పుడు ఏబిడి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటున్నాం. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లే దీని యొక్క తర్వాత పార్ట్ కాబట్టి నేను ఇలా పార్టిషన్ చేస్తున్నాను. ఏబిడి అనేటువంటి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 30 డిగ్రీస్ అనే యాంగిల్ అందులో మీకు ఫ్రేమ్ అయింది. 30 డిగ్రీస్కి ఆపోజిట్గా హెచ్ ఉన్నట్లే, ఎందుకంటే దీన్ని మనం తీసివేయాలి, ఇది ఆ ట్రయాంగిల్లోకి రాదు. అడ్జసెంట్గా చూస్తే బి నుంచి డి వరకు ఉన్న వాటి మధ్య ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు, ఇది ఎక్స్ అని ఇది 10 అని. సో ఇక్కడ కూడా టాంజెంట్ అనేది ఉపయోగించినప్పుడు మనం tan 30 డిగ్రీస్ అనేది దీని నుంచి రాయగలం. బట్ యాజ్ పర్ డయాగ్రామ్ tan మీన్స్ ఆపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్. 30కి ఆపోజిట్ సైడ్ ఏది అంటే మనం చెప్పాల్సింది ఏబి బై అడ్జసెంట్ సైడ్. చూడండి 30 డిగ్రీస్కి అడ్జసెంట్ సైడ్ అంటే బి నుండి డి వరకు మొత్తం అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు మరి tan 30 డిగ్రీస్ ఎంత, యాజ్ పర్ టేబుల్ మనకి tan 60 √3, tan 30 ఏమో 1/√3 అవుతుందని ఆల్రెడీ మనం స్టడీ చేసాం. సో ఇప్పుడు ఏబి బై బిడి ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి మీన్స్ హెచ్, సో హెచ్ బై ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. బిడి అంటే బి నుంచి డి వరకు ఇక్కడ మనం రెండు బాక్స్లో తీసాం. ఆల్రెడీ ఇది 10 మీటర్స్ అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. బీసీ మనకు తెలియదు, అదే విడ్త్ ఆఫ్ ద రోడ్, దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. సో బి నుంచి డి వరకు అంటే ఎక్స్ ప్లస్ 10 రెండు కలిపితే వస్తుంది కనుక బిడి ప్లేస్లో ఎక్స్ ప్లస్ 10 అనేది వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఒకసారి మీరు ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే హెచ్ ఈక్వల్ టు రూపంలో రాస్తాం. ఇక్కడ కూడా హెచ్ ఉంది కనుక ఇక్కడ కూడా హెచ్ ఈక్వల్ టు రూపంలో రాస్తే రెండు చోట్ల ఆ హెచ్ని మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఈ బైలో ఉన్న పార్ట్ ఇటువైపు వెళ్తే ఇంటూ కనుక నెక్స్ట్ స్టెప్లో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10
1/√3 అవుతుంది. ఎందువల్ల ఇక్కడ ఇంటూ 1 ఉంది కాబట్టి అదే వస్తుంది. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి ఎక్స్ కానీ హెచ్ కానీ కనుక్కోవచ్చు. ఎందువల్లంటే రెండు చోట్ల మనకి హెచ్ వాల్యూ ఎక్స్లో రాయబడింది, ఇక్కడ హెచ్ వాల్యూ ఒకలా ఉంది, ఇక్కడ హెచ్ వాల్యూ మరో రూపంలో ఉంది. బట్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి అదే హెచ్ కనుక రెండిట్లో ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయడం ద్వారా అంటే మనం ఏమని రాస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఆ రెండింటిని బట్టి మనం చెప్పగలిగే స్టెప్స్ ఏంటనేది రాస్తాం. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి హెచ్ వాల్యూ x√3 ఉంది, సెకండ్ ఈక్వేషన్లో అదే హెచ్ వాల్యూ x + 10/√3 ఉంది. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. సో x√3 = x + 10/√3 అని చెప్పొచ్చు. అంటే రెండు చోట్ల మనం హెచ్ని ఎలిమినేట్ చేసి ఆ ప్లేస్లో ఎక్స్లో ఉన్న వాల్యూస్ రాస్తాం. ఇక్కడ హెచ్ అంటే x√3 దాన్ని తీసుకున్నాం. అంటే 1, 2 ఈక్వేషన్స్లో ఒక రకంగా మనం RHS పార్ట్స్ని ఈక్వల్ చేస్తున్నాం. ఇందువల్ల LHS పార్ట్స్ ఎలాగో ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు దీని ఆధారంగా మనం చూడండి ఎక్స్ కనుక్కోవచ్చు. ఎందువల్ల అంటే ఎక్స్ వాల్యూ రావాలంటే ముందు ఈ బై అనేది ఇక్కడ పోవాలి, బైలో ఉండి చూస్తే ఇంటూ అవుతుంది కనుక x√3 × √3 = x + 10. సో ఈ నెక్స్ట్ పార్ట్ మనం చేయబోయే ముందు x√3 × √3 అంటే చూడండి √3 × √3 మనకు తెలుసు, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, 3 అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన స్టెప్ 3x = x + 10. మరి x రావాలంటే దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి కనుక 3x - x = 10. Therefore 2x = 10. సో x = 10/2. సో 10/2 = 5 కాబట్టి x వాల్యూ 5 మీటర్స్ అని డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. అంటే ఇది 10 మీటర్స్ ఉంది, ఇది 5 మీటర్స్ ఉందన్నమాట. ఇదే విడ్త్ ఆఫ్ ద రోడ్. రోడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాబట్టి రోడ్కి ఒక సైడ్ టవర్ ఉంది, ఇంకో సైడ్ సి పాయింట్ ఉంది కనుక విడ్త్ ఆఫ్ ద రోడ్ ఆల్రెడీ మనకు వచ్చినట్టే. ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే తెలిసిందో దాన్ని తీసుకొచ్చి రెండు ఈక్వేషన్స్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా హెచ్ వాల్యూ వస్తుంది. బట్ 1 ఈక్వేషన్ డైరెక్ట్గా ఈజీగా ఉంది కనుక ఫ్రమ్ 1 ఈ ఈక్వేషన్ 1 యూజ్ చేస్తే హెచ్ = ఏమని ఉంది ఇక్కడ x × √3 అని ఉంది. మరి x అంటే ఎంత వచ్చింది, 5 అని వచ్చింది కనుక హెచ్ = 5√3 మీటర్స్గా డైరెక్ట్గా మనం రాయొచ్చు. మనకి ఇంతకుముందే చెప్పినట్లుగా ఇది రిలేషన్ నెంబర్ కాబట్టి మనం అప్రాక్సిమేట్ వాల్యూ రాయనవసరం లేదు. బట్ ప్రాబ్లంలో పర్టికులర్గా మనకి అక్కడ ఇచ్చినటువంటి ఏవైనా హైట్స్ని ఆల్రెడీ పాయింట్స్లో మెన్షన్ చేయాలంటే మాత్రమే యూజ్ చేస్తాం. సో 5√3 మీటర్స్ అని చెప్పొచ్చు, లేదా మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా √3 ప్లేస్లో 1.732 అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందువల్లంటే అప్రాక్సిమేట్గా ఒక 3 డిజిట్స్లో చెప్పాలి ఆన్సర్ అంటే సుమారుగా 1.732 √3 అవుతుందని మనం లోయర్ సెక్షన్స్లో నేర్చుకుంటాం. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి 5 2s are 10, నెక్స్ట్ 5 3s are 15 + 1 16, 1 ఉంది, 5 7s are 35 + 1 36. సో ఇక్కడ 6 ఉంది, 3 ఉంది, 5 1s are 5 + 3 8. మొత్తం మనకి 8.66 మీటర్స్గా వచ్చింది. బట్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, మనం 5√3 మీటర్స్ అని చెప్పేసినా సరిపోతుంది. ఇలా కూడా చెప్పొచ్చు అనడానికి మీకు చూపించడం జరిగింది. సో ఫైనల్గా మనం అడిగిన దానికి ఆన్సర్ కంక్లూజన్ రాద్దాం. హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. సో హైట్ ఆఫ్ ద టవర్ అదే మనం హెచ్ అనుకున్నాం. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఎంత అవుతుంది, మనకు ఆల్రెడీ వచ్చినట్టుగా 5√3 మీటర్స్ ఆర్ ఇప్పుడు చెప్పాం కదా 8.66 మీటర్స్. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద రోడ్. సో ఆ రోడ్ యొక్క వెడల్పు ఎంత, విడ్త్ ఆఫ్ ద రోడ్ అంటే డయాగ్రామ్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి రోడ్ అనుకున్నాం, బి నుండి సి వరకు, దాన్నే ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 5 మీటర్స్ వచ్చింది కనుక విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈజ్ 5 మీటర్స్. సో అడిగినటువంటి రెండు క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్పాను చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ని వాడి వాటిలో tan యూజ్ చేయడం ద్వారా రెండు చోట్ల ఆపోజిట్ సైడ్గా ఉన్న హెచ్ని ఈక్వల్ చేయడం ద్వారా ఎక్స్ వస్తుంది, ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వస్తుంది. ఇది కనుక డెసిమల్స్లో కావాలంటే √3 ప్లేస్లో మనం 1.732ని తీసుకోవాలి. సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2. ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రాబ్లంని మొత్తం జాగ్రత్తగా చదువుతూ దానికి సంబంధించిన రఫ్ స్కెచ్ అనేది ముందుగా మనం ఫ్రేమ్ చేసుకుంటే, ఎందుకంటే ఇవి కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్, మనకి ఎస్ఐ టైప్ ప్రాబ్లమ్స్ కనుక రఫ్ స్కెచ్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం మెయిన్ నీట్గా వేసుకోగలుగుతాం. A 1.5 meter tall boy is looking at the top of a temple which is 30 meter in height from a point at certain distance. మొత్తం ఈ ఫస్ట్ సెంటెన్స్ చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏమిటి, ఒక బాయ్ హైట్ ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ ఇతను ఒక బాయ్ ఇలా ఉన్నాడు అనుకుంటే ఇది 1.5 మీటర్స్ టాల్లో ఒక బాయ్ ఉన్నాడు. ఇతను ఒక టెంపుల్ యొక్క టాప్ పై భాగాన్ని చూస్తున్నాడు అని ఉంది. లుకింగ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ టెంపుల్ విచ్ ఈస్ 30 మీటర్ ఇన్ హైట్. అంటే ఇతను కొంత దూరంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ని చూస్తున్నాడు. టెంపుల్ అనేది ఇతనికంటే హైట్లో ఉంది కాబట్టి సపోజ్ ఇది టెంపుల్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇతను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ని టాప్ని చూస్తున్నాడు అంటే మనకు లైన్ ఆఫ్ సైట్ ఇది అని అర్థం. సో ఆటోమేటికల్గా మనం ఏం చేయాలి, హారిజంటల్ ఇలా గీసుకోవాలి. బాయ్ హైట్ కూడా ఇచ్చాడు కాబట్టి బాయ్ కన్నుండే ప్లేస్ ఈ టాప్ భాగంగా మనం భావించి ఇక్కడ కూడా హారిజంటల్ గీసుకుంటే
ఇది టెంపుల్ యొక్క హైట్ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్‌గా ఈ టెంపుల్ హైట్ ఎంత? 30 మీటర్స్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది మనం నేల అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్. ఇప్పుడు చూసారు కదా! ఒక బాయ్ నిలబడ్డాడు 1.5 మీటర్స్. అతనికి ఎదురుగా ఒక టెంపుల్ ఉంది. అది మాత్రం 30 మీటర్స్. ఆ టెంపుల్ పైభాగాన్ని చూస్తే కనిపించినటువంటి యాంగిల్ ఎంత అనేది మనకు కావాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐ టు ద టాప్ ఆఫ్ ద క్రౌన్ ఆఫ్ ద టెంపుల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 డిగ్రీస్ టు 60 డిగ్రీస్ యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద టెంపుల్ అన్నాడు. అంటే ఆ యాంగిల్ వాల్యూ పెరిగిందంట. ఎప్పుడు? అతను దాని వైపుగా నడుస్తున్నప్పుడు. టెంపుల్ వైపు నడుస్తూ వస్తున్నాడు. అంటే ఈ బాయ్ స్టాండ్ ఇక్కడ ఉండలేదు. ఇతను కొద్దిసేపటికి ఈ ప్లేస్‌లో ఇలా కొంత ముందుకొచ్చాడనమాట. వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం చూస్తే ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. మొట్టమొదట ఈ ప్లేస్‌లో 30 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ ప్లేస్‌లోకి వచ్చేసరికి 60 డిగ్రీస్‌గా మారింది. మనకు తెలుసు దగ్గరికి వెళ్ళే కొద్దీ యాంగిల్ వాల్యూ పెరుగుతుందని. సో, మొట్టమొదట చూసినప్పుడు 30 డిగ్రీస్ ఉంటే ఆ తర్వాత 60 డిగ్రీస్ ఉంది. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. సో, అతను ఎంత దూరం నడిచాడు? అంటే మొదట ఉన్న ప్లేస్‌కి, తర్వాత ఉన్న ప్లేస్‌కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది మనకు కావాలి. సో, ఇది మనం రఫ్ స్కెచ్ చూసినట్లయితే ఇప్పుడు మనం నీట్‌గా దీన్ని ప్రెజెంట్ చేసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక రకమైన ఒక రెక్టాంగిల్ దానిపైన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చి మళ్ళీ మధ్యలో ఒక లైన్ అంటే అక్కడే ఒక 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అయ్యేలాగా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనం నీట్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఏదైతే చూపించామో అవే ఇక్కడ మెన్షన్ చేశాను. బట్ ఇందులో మనం కొన్ని నేమ్స్ పెట్టుకుందాం. ఫస్ట్ 1.5 మీటర్స్ టాల్ బాయ్ అంటే ఎవరు? ఇతను. అంటే ఈ ప్లేస్‌లో ఉన్నది బాయ్ అని మన ఉద్దేశం. సో, ఇక్కడ నేను ఏ, బి అని గీస్తున్నాను. సో, ఏబి అనేవాడు మన దృష్టిలో ఆ బాయ్ అని అర్థం. నెక్స్ట్ టెంపుల్ ఉంది 30 మీటర్ ఇన్ హైట్ అన్నాడు కాబట్టి ఇది ఎదురుగా ఉన్నది మొత్తం టెంపుల్. ఈ టెంపుల్ యొక్క హైట్ అంటే ఈ టెంపుల్‌కి నేమ్ అనేది మనం సపోజ్ అడుగు నుంచి పైకి సిడి అందాం ముందుగా. దీని యొక్క ఓవరాల్ హైట్ ఎంత అంటే 30 మీటర్స్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? డి నుండి సి వరకు మనం చూస్తే 30 మీటర్స్. అంటే ఈ బాయ్ అనే ఫీట్ నుంచి మనం లెక్కేయాలి కాబట్టి రోడ్‌ని ఆ అడుగు వరకు టెంపుల్ ఉంటుంది కనుక సిడి అనే డిస్టెన్స్ మనకి ఇచ్చేసినట్లు ఎంత? 30 మీటర్స్. బట్ ఎప్పుడైతే బాయ్ హైట్ ఇచ్చాడో ఎంత ఉంది ఇక్కడ? 1.5 మీటర్స్ అనేది ఈ బాయ్ యొక్క హైట్. సో, ఇటు కూడా ఇది 1.5 మీటర్స్ ఉంటుంది. ఎందువల్ల? మనం ఎప్పుడైతే ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో అక్కడి నుంచి ఒక హారిజాంటల్ గీయాలి కాబట్టి ఈ హారిజాంటల్ లైన్ గీసినప్పుడు ఇది ఎక్కడైతే ఆ టెంపుల్‌ని మీట్ అవుతుందో ఆ పార్ట్ వరకు హైట్ 1.5. బట్ టోటల్ హైట్ 30 మీటర్స్ అని ఇచ్చినందువల్ల ఇప్పుడు దీనికి కూడా మనం ఏదైనా ఒక నేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ ప్లేస్‌లకి కూడా మనం ఇక్కడేమో ఈ అని నెక్స్ట్ దీన్ని ఒక ఎఫ్ అని పేరు పెట్టాం. ఆల్రెడీ ఏబిసిడి యూజ్ చేసాం కాబట్టి ఈ ప్లేస్ ఈ అనుకుందాం. ఇది ఎఫ్ అనుకుంటే మనకి సిఎఫ్ వాల్యూ 1.5. సో, ఎఫ్డి ఈ రిమైనింగ్ వాల్యూ ఎంత అవుతుంది? టోటల్‌గా 30 మీటర్స్ కాబట్టి ఏం చేయాలి? ఈ 30లో నుంచి మనం 1.5 అనే దాన్ని మైనస్ చేయాలి. ఈ 30లో నుంచి 1.5 తీసివేస్తే చూడండి 28.5 వస్తుంది కనుక ఇది మనకి 28.5 మీటర్స్ ఎఫ్డి అవుతుంది. ఎందువల్ల ఎఫ్డి అవసరం అంటే మనకి ట్రయాంగిల్ స్టార్ట్ అయ్యేది చూడండి టోటల్‌గా ఈ బిఈఎఫ్ ఈ లైన్ పైనే ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్డి వాల్యూ కూడా మనకు అవసరం అవుతుంది. అది 28.5 మీటర్స్ ఆల్రెడీ వేసుకున్నాం. ఇక వీటితో పాటు మెన్షన్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఉన్న యాంగిల్స్. యాంగిల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 డిగ్రీస్ టు 60 డిగ్రీస్. అంటే మొదట 30 డిగ్రీస్ ఉంది. ఆ తర్వాత 60కి మారింది కనుక ఈ ప్లేస్‌లో కూడా మనం చూపించాల్సి ఉంది. సో, ఫస్ట్ బి అనే ప్లేస్‌లో 30 డిగ్రీస్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఈ దగ్గరికి వచ్చేసరికి 60 డిగ్రీస్‌గా మారింది అనే విషయం మనం గమనించవచ్చు. సో, ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్. మొత్తం డయాగ్రామ్‌లో మనం ప్రెజెంట్ చేయాల్సిన పార్ట్ ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మనం అడిగిన క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద టెంపుల్. బాయ్ ఎక్కడున్నాడు? ఈ బి ప్లేస్‌లో. అతను కొంత దూరం నడిచాడు. ఈ ప్లేస్ వరకు వచ్చాడు. అంటే టెంపుల్‌కి ఇంకా చేరలేదు. బట్ అతను నడిచిన దూరం ఎంత అని అడిగాడు కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ బిఈ ఎంత అని. సో, ప్రతిసారి బిఈ రాయకుండా అందుకే దానికి కూడా ఒక పార్ట్ మనం ఎక్స్ అనేటువంటి పేరు పెడదాం. బి నుండి ఈ వరకు ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. మరి ఈ నుంచి ఎఫ్ వరకు ఎంతో మనకు తెలియదు కనుక దానికి కూడా ఒక నేమ్ ఇచ్చేద్దాం. అది వై అనుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి వై వాల్యూతో అవసరం లేనప్పటికీ ఈ టోటల్ నేమ్స్ రాసే బదులు ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే మరి బి నుండి ఎఫ్ వరకు రాయాల్సిందని మనం ఎక్స్వైగా ఆటోమేటిక్గా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో, ఇది మనకి ఈ డయాగ్రామ్ సంబంధించిన విషయం. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం? మనం ఆ మ్యాటర్ని ప్రజెంట్ చేద్దాం. అంటే ఏమేమి రాయాలి? టవర్ యొక్క హైట్, బాయ్ యొక్క హైట్ ఏది, అలాగే టెంపుల్ హైట్ ఎంత, ఈ రిమైనింగ్ హైట్ ఎంత ఉంది, అలాగే యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడెక్కడి నుంచి ఎంత ఉన్నాయి, తర్వాత మనం దేన్ని ఎక్స్ అనుకున్నాం, దేన్ని వై అనుకున్నాం అనే విషయాలు ముందుగా మనం మెన్షన్ చేద్దాం. చూడండి. సో, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసాం చూడండి. హైట్ ఆఫ్ ద బాయ్ ఏబి 1.5 మీటర్స్, హైట్ ఆఫ్ ద టెంపుల్ సిడి 30 మీటర్స్ అండ్ ఏబికి ఈక్వల్ గా ఉన్న వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? సిఎఫ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ హారిజాంటల్ బి నుంచి గీచామో అది ఇక్కడ ఎఫ్ దగ్గర మీట్ అయింది అనుకుంటే సిఎఫ్ ఏబి ఈక్వల్ అవుతాయి 1.5 మీటర్స్. సో, రిమైనింగ్ హైట్ అంటే ఈ బాయ్ కంటే ఎక్స్ట్రాగా ఇంక ఈ టేబుల్ ఎంత మనకి ఈ టెంపుల్ ఎంత హైట్ లో ఉంది అంటే ఎఫ్డి అవుతుంది.
ఎఫ్డి రావాలంటే టోటల్గా ఉన్న 30 మీటర్స్ నుంచి ఇక్కడ వరకు 1.5 మీటర్స్ తీసివేస్తే 28.5 మీటర్స్ వస్తుంది. అది ఎఫ్డి రాస్తాం. సో ఈ డిస్టెన్స్ వరకు మనం రాసినట్లే. నెక్స్ట్ యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ మనం రాయాలంటే మొదట అబ్జర్వేషన్ పాయింట్స్ ఫస్ట్ గమనించింది బి నుండి కొంత దూరం నడిచాక ఈ నుంచి కాబట్టి లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్స్ బి బి అండ్ ఈ. సో ఇక్కడ సి కాదు బి అండ్ ఈగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బి దగ్గర ఉంది. మనం చదివేటప్పుడు హారిజంటల్ నుంచి చదవాలి కాబట్టి ఎఫ్బిడి అనే యాంగిల్ 30 డిగ్రీస్ అండ్ ఎఫ్ఈడి ఈ దగ్గర ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్ అది మెన్షన్ చేస్తాం. ఇక మనం అడిగిన క్వశ్చన్ అది డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్ కాబట్టి లెట్ ద డిస్టెన్స్ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. ఈ బాయ్ ఆ టెంపుల్ వైపు నడిచిన దూరం బి నుంచి స్టార్ట్ అయ్యి కొంత దూరాన్ని ఈ దగ్గరికి వచ్చాడు కనుక ఆ బిఈనే మనం ఏమనుకున్నాం ఎక్స్ మీటర్స్ అనే నేమ్ ఇచ్చాం. ఇక రిమైనింగ్ డిస్టెన్స్ ఇంకా ఎంతైతే టెంపుల్కి ఇంకా నడవాల్సిన దూరం మిగిలి ఉందో దాన్ని మనం వైగా తీసుకున్నాం. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మొత్తం మ్యాటర్ రాసిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ మ్యాటర్ని మళ్ళీ అరేంజ్ చేసి రిమైనింగ్ పార్ట్ మనం అసలు మెయిన్ పార్ట్ ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుని చేస్తాం. సో ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్వైల మధ్య రిలేషన్ రాబట్టడం ద్వారా మాత్రమే మనం ఎక్స్ని కనుక్కోగలం. ఎందువల్లంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓన్లీ వై ఉంది, మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్స్వై రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వై వాల్యూ కనుక్కోవడం ద్వారా నెక్స్ట్ మనం ఎక్స్ వాల్యూని కనుక్కోగలుగుతాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ డయాగ్రామ్ మనం ముందుగా ప్రజెంట్ చేద్దాం. ఈ మ్యాటర్ అంతా కూడా మీరు నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఆ మ్యాటర్ మొత్తం ముందు రాయాల్సిన మ్యాటర్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అది తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక రిమైనింగ్ పార్ట్ మనం చేస్తాం. సో ఇది మనకి ప్రాబ్లంలో సెకండ్ పార్ట్గా మీరు ట్రీట్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఇక్కడ, ఇది స్టార్టింగ్ కాదనే విషయం గుర్తించండి. సో ఇందులో మీకు మ్యాటర్ అంతా మనం రాసేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోకి వెళ్దాం. మనకి ఇచ్చింది 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ కనుక 30 డిగ్రీస్ అనేటువంటి ట్రయాంగిల్ అది ఉన్న ట్రయాంగిల్ మనం తీసుకోవాలంటే అందులోకి బి రావాలి. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసం ఎఫ్ రావాలి కనుక ఈ బి అలాగే ఎఫ్ డి అనేటువంటి ఈ ట్రయాంగిల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ మనం తీసుకునేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి కాబట్టి ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏదైతే అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో దాన్ని తీసుకుంటాం. మనకి ఇక్కడ సపోజ్ చూడండి ఎఫ్బిడి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఎఫ్బిడి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో మనకి బి దగ్గర ఒక యాంగిల్ వాల్యూ మనకు తెలుసు 30 డిగ్రీస్ అని. ఆ 30కి ఆపోజిట్ సైడ్ ఎంత ఉందో మనకు తెలుసు. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్కి సంబంధించి మనం కనుక్కోవాల్సి ఉంది కాబట్టి ట్యాన్ ఎప్పటిలాగే మనం యూజ్ చేస్తాం. సో 30 డిగ్రీస్ ఇక్కడ ట్యాన్ యూజ్ చేస్తున్నాం ఈ డయాగ్రామ్ ప్రకారం. ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఈ పటం చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్యాన్ 30 అంటే 30కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనం ఈ డయాగ్రామ్లో ఈ డిఈని లెక్కలోకి తీసుకోకూడదు. మనం తీసుకునే ట్రయాంగిల్ ఎఫ్బిడి మాత్రమే. సో 30కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది డిఎఫ్ అవుతుంది. సో మనకి ఇక్కడ డిఎఫ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే బి నుంచి ఎఫ్ వరకు కాబట్టి బిఎఫ్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. బట్ tan 30 డిగ్రీస్ యాజ్ పర్ రూల్ మనకు తెలుసు tan 30 ఈక్వల్ టు 1/√3. అందుకే మీకు ముందుగా టేబుల్ని స్టడీ చేయమని చెప్పడం జరిగింది. సో ఈ డిఎఫ్ ఈ బిఎఫ్ వాల్యూస్ ఇక్కడ మనం రాసుకుంటే డి నుంచి ఎఫ్ వరకు ఇవన్నీ కూడా ముందే మనం మెన్షన్ చేస్తాం. ఇట్ ఈస్ 28.5 బై మనకి బి నుంచి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ అంటే దాన్ని రెండు పార్ట్స్గా చేసాం మనం. నడిచిన దూరం ఇంకా నడవలసిన దూరం. సో ఎక్స్ అండ్ వైగా తీసుకున్నాం కనుక ఈ రెండు పార్ట్స్ కలిపితే బి నుండి ఎఫ్ వరకు డిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఈ బైలో ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఇప్పుడు మనం దీని నెక్స్ట్ పార్ట్ మనం కంటిన్యూ చేయాలంటే ఇక్కడ వచ్చిన దానికి ఒక ఈక్వేషన్ అని నేమ్ ఇవ్వాలి. ఆ ఈక్వేషన్ నేమ్ ఇచ్చే ముందుగా మనం ఏం చేద్దాం, దీన్ని మరికొంత సింప్లిఫై చేస్తూ రాసుకుందాం. ఈ బైలో ఉన్నటువంటి ఇంటూలోకి తీసుకొస్తే ఆల్రెడీ మనకి ఏమవుతుంది 28.5 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వైగా మనం ట్రీట్ చేయొచ్చు. అందువల్ల క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ వై అయింది. ఈ బైలో √3 ఇంటూలోకి వచ్చింది. సో దీన్నే మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఎక్స్ వైలు రెండూ తెలియదు కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి దేని వాల్యూ కనుక్కోలేం. ఈ ఎక్స్ వైల మధ్య రిలేషన్ అంటే అట్లీస్ట్ వై వాల్యూ మళ్ళీ రెండో దాని వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. అంటే ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాల్సి ఉంది. సో వై రాకుండా ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు. వై రావాలంటే ఇప్పుడు రెండో ట్రయాంగిల్ కూడా తీసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా రాసామో అదేవిధంగా ఇందులో కూడా నెక్స్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం మెన్షన్ చేయాలి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆ ట్రయాంగిల్ యొక్క నేమ్ చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఇది కాబట్టి ఈ ఎఫ్ఈడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ ఎఫ్ఈడి ట్రయాంగిల్లో మనకు కనిపించుకున్నటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ కాకుండా 60 డిగ్రీస్ అనే యాంగిల్ మనకి అవైలబుల్గా ఇక్కడ ఈ దగ్గర ఉంది కనుక ఆ 60కి మళ్ళీ మనం ఏం యూజ్ చేస్తాం టాంజెంట్. సో tan 60 డిగ్రీస్
ముందు tan 60 √3 అని మనకు తెలుసు. బట్ ఇక్కడ యాజ్ పర్ డయాగ్రామ్ tan 60 అంటే డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్స్ బై అడ్జసెంట్ కనుక ఈ DF ఆర్ FD అనేది ఆపోజిట్ అవుతుంది. సో tan 60 degrees ఈక్వల్ టు FD బై మరి అడ్జసెంట్ ఏమవుతుంది 60కి అడ్జసెంట్ అంటే ఈ నుంచి మాత్రమే లెక్కేయాలి. ఈ ఒక్క ట్రయాంగిల్ తీసుకోవాలి కాబట్టి బైలో మనకు వచ్చేది EF ఇట్ ఈస్ ఈక్వల్ టు √3 బికాజ్ మనకి tan 60 వాల్యూ అబ్జర్వ్ చేయండి √3. అందుకని మీకు ముందుగా టేబుల్లో స్టడీ చేయమన్నాం. tan 30 వాల్యూ tan 60 వాల్యూ చాలా ప్రాబ్లమ్స్లో మీకు అవసరం అవుతాయి. సో FD బదులు ఎంత రాయాలి ఇక్కడ చూసుకోండి. ఆల్రెడీ మనం కనుక్కొని ఇక్కడ పెట్టుకున్నాం. F నుంచి D వరకు ఉన్న డిస్టెన్స్ అంటే మొత్తం 30 మీటర్స్ కాదు. అందులో 1.5 తీసివేయడం వల్ల ఎంత వస్తుంది 28.5 అనేదేమో FD వాల్యూ. EF ఆల్రెడీ EFనే మనం ఏమనుకున్నాం y గా ట్రీట్ చేస్తాం కాబట్టి బై y ఈజ్ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఈ y వాల్యూ కావాలంటే ఈ ఇంటూ √3ని బైలోకి తీసుకురావాలి. ఈ y పైకి రావాలి కనుక 28.5 బై √3 ఈజ్ ఈక్వల్ టు y. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో మీరు ఈ రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో x ప్లస్ y ఎంత అవుతుందో ఉంది, ఇక్కడ ఓన్లీ y ఎంత అవుతుందో ఉంది. అంటే ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి x వాల్యూ వస్తుంది. కనుక్కోమని కూడా డిస్టెన్స్ వాక్ టువర్డ్స్ ద టెంపుల్ కనుక x వాల్యూ మనం కనుక్కుంటే చాలు. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటిని ఉపయోగించుకుని రాయగలిగిన స్టెప్ ఏంటి ఈక్వేషన్ 1లో y అని ఉన్న ప్లేస్లో ఈక్వేషన్ 2లో ఉన్న y వాల్యూని డైరెక్ట్గా రాసేస్తే ప్రాబ్లం మొత్తం అప్పుడు ఎక్స్లో ఈక్వేషన్గా మారుతుంది. ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఈక్వేషన్ నేను రాస్తున్నాను. ఏమనుంది 28.5 √3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ వాల్యూ మనకు తెలియదు ప్లస్ బట్ వై వాల్యూ ఇప్పుడే సెకండ్ ఈక్వేషన్ నుంచి చూస్తాం. అదే వై వాల్యూ 28.5 బై √3గా మనం తీసుకున్నదే ఈ వై వాల్యూ అవుతుంది. సో దాని ప్లేస్లో ఇది రాసేసాం. ఇప్పుడు మీరు దీని తర్వాత స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి. అంటే ఇందులోంచి ఎక్స్ కనుక్కోవడం అంటే మిగిలిన వీటి ఒకవైపు షిఫ్ట్ చేసి ఎక్స్ ఒక్కటే సపరేట్గా సబ్జెక్ట్ అయ్యేలా చేయడం. సో ఎక్స్ మనకి ఇక్కడ రైట్ సైడ్ సింగిల్గా ఉంది కనుక ఈ పార్ట్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే అది ఎక్స్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ 28.5 బై √3 అనే ప్లస్ ఈ పార్ట్ని లెఫ్ట్ సైడ్కి మారిస్తే అది మైనస్ పార్ట్గా మారుతుంది. సో మనకు వచ్చే స్టెప్స్ చూడండి 28.5 √3 మైనస్ 28.5 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన షిఫ్టింగ్ చూసారు కదా ఈ ప్లస్ పదం ఇటు వస్తే మైనస్గా మారింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకి ఎక్స్ యొక్క ఆన్సర్. అదే డిస్టెన్స్ వాక్ టువర్డ్స్ ద టెంపుల్ అనమాట. బట్ ఇందులో రూట్స్ పదాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇందులో ఆ రూట్స్ లేకుండా వచ్చేలా చేయాలి కనుక √3 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు చోట్ల 28.5 ఈజ్ ఆల్సో కామన్. సో దాన్ని మరికొంత సింప్లిఫై చేసే విధంగా రాస్తే 28.5 కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏముంటుంది ఇంకా ఓన్లీ √3 మైనస్ ఇక్కడ ఆల్రెడీ 28.5 ఇంటూలో రాస్తాం కాబట్టి లోపల ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు మీకు √3 మైనస్ 1 బై √3 ఎంత అనేది మనం చేయాల్సి ఉంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయాలి కనుక రెండు ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ కానప్పుడు మనం మైనస్ చేసేటప్పుడు అది వాడతాం కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది 28.5 ఇంటూ చూడండి ఇక్కడ √3 ఇంటూ √3 ఈక్వల్ టు 3 మైనస్ 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూసారు కదా ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఒకే ఫ్రాక్షన్గా రాస్తాం. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుంది పైన 2 అనే నెంబర్ వచ్చింది 3 మైనస్ 1 అంటే 2. 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 28.5 మనం చేసినట్లయితే 2 28s ఆర్ 56 2 హాఫ్స్ ఆర్ 1 కాబట్టి మొత్తం ఇక్కడ మీరు రెండు మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది 57 వస్తుంది. చూడండి 57 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 57 బై √3. దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం ఏం చేస్తాం ఇలా ఉన్నప్పుడు అదే √3తో ఇంటూ బై చేస్తాం మళ్ళీ. ఎందుకంటే రేషనలైజేషన్ ఎప్పుడు కూడా డినామినేటర్ చేయాలి కనుక బైలో రూట్ ఉండకుండా చేయడం కోసం బైలో √3 ఉంది కాబట్టి మరొక √3తో మనం మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏమవుతుంది అడుగున √3 ఇంటూ √3 3గా మారుతుంది. పైన మాత్రం 57 ఇంటూ √3 బై అడుగున 3. ఇప్పుడు ఈ 3 టేబుల్ మళ్ళీ మీకు 57లో క్యాన్సిల్ అవుతుంది. చూడండి 3 టేబుల్ని 57లో క్యాన్సిల్ చేసినట్లయితే 1 3 is 3 నెక్స్ట్ 27 ఉంటుంది 9 3s are 27. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఎక్స్ ఈక్వల్ టు 19 √3 మీటర్స్ అని చెప్పొచ్చు. లేదంటే మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా అప్రాక్సిమేట్గా పాయింట్స్లో దీని వాల్యూ చెప్పాలంటే 1.732 అనేటువంటి నెంబర్తో మనం ఇంటూ చేసినట్లయితే √3 బదులుగా అప్పుడు అది మనకి డైరెక్ట్గా ఒక డెసిమల్ వేలో వస్తుంది. సో ఎక్స్ అంటే ఏంటి డిస్టెన్స్ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. అదే విషయం మనం లాస్ట్ కన్క్లూజన్ రాస్తాం. దేర్ఫోర్ డిస్టెన్స్ వాక్డ్ టువర్డ్స్ అంటే ఆ టెంపుల్ వైపు నడిచినటువంటి డిస్టెన్స్ ఎంత అంటే ఇప్పుడు మనం రాసాం కదా 19 √3 అనే ఆన్సర్ రాయొచ్చు. లేదంటే 19 డైరెక్ట్గా మీరు 1.732తో మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. చూడండి నేను డైరెక్ట్గా 19తో చేస్తున్నాను. 19 2s are 38. సో చివరి 8 వస్తుంది 3 ఉంది.
19 3s are 57. 57 అక్కడ ఒక మనకి 3 ఉంది కాబట్టి 60 అవుతుంది. సో 0 అక్కడ 6 ఉంది. 19 7s are 133 ప్లస్ అక్కడ 6 ఉంది కాబట్టి 139. సో ఇక్కడ 9 రాస్తాం, డెసిమల్ పెట్టాం, అక్కడ 13 ఉంది. 19 1s are 19 ప్లస్ 13 చూస్తే 32. అంటే మొత్తం మీద మనకు వచ్చిన ఆన్సర్ చూడండి 32.908 మీటర్స్ అనేది అతను నడిచినటువంటి దూరం అన్నమాట. ఇంత దూరం నడిచిన తర్వాత చూస్తే ఆ యాంగిల్ 30 నుంచి 60కి మారిందని అర్థం. సో మీరు దీని ఆన్సర్ ఇంతకుముందే చెప్పినట్లుగా 19√3 మీటర్స్తో క్లోజ్ చేసినా కూడా మనకి పర్వాలేదు. బట్ 1.732 రాసి డెసిమల్స్లో చెప్పాలంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. సో ఇందులోనే ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 3 ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం నెంబర్ 3ని మనం జాగ్రత్తగా చదువుదాం. ఏ స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 మీటర్ టాల్ పెడెస్టల్. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనం రఫ్ స్కెచ్ గీయడానికి వీలుగా ఒక విగ్రహం అనేది నిలబడి ఉందని ఇచ్చారు. స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 మీటర్ టాల్ పెడెస్టల్. అంటే ఆ విగ్రహం కింద వేసేటువంటి ఆ పీఠం, ఒక దిమ్మె యొక్క ఎత్తేమో 2 మీటర్స్, దానిపైన ఆ విగ్రహాన్ని పెట్టారని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ముందుగా ఏం చేయాలి, ఒక హైట్ అయినటువంటి అబ్జెక్ట్గా ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు అడుగు నుంచి సపోజ్ ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇది ఏ అనుకున్నాం అనుకోండి, కొంత హైట్ వరకు ఆ పెడెస్టల్ ఉంటే దానిపైన విగ్రహం ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ పెట్టినటువంటి ఏబిసిలోనే ఏబి అనేది పెడెస్టల్, ఆ విగ్రహం అడుగున ఉండేటువంటి ఆ దిమ్మె, ఆ పీఠం అనుకుంటే బి నుంచి ఆ విగ్రహం స్టార్ట్ అయింది, బీసీ అనేది ఆ స్టాచ్యూ అవుతుంది. 2 మీటర్స్ టాల్ దేనిది, పెడెస్టల్ యొక్క హైట్ అన్నాడు. కాబట్టి ఏ నుండి బి వరకు ఇచ్చిన హైట్ మనకి ఎంత అవుతుంది, 2 మీటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ 60 degrees. అంటే గ్రౌండ్ లో కొంత దూరంలో మనం ఒక పాయింట్ ని తీసుకోవాలి. సో ఇది మొత్తం విగ్రహము లేదా దాని కింద పెడెస్టల్ ఇలా హైట్ లో ఉంటే కొంత డిస్టెన్స్ లో ఏదైనా ఒక పాయింట్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ డి అనే పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ వద్ద 60 degrees యాంగిల్ ఏది చేస్తుంది, టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. ఇక్కడ స్టాచ్యూ అంటే ఇది చూడండి, ఈ విగ్రహం మన దృష్టిలో బీసీ, టాప్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే సి కనుక ఈ సిని డితో జాయిన్ చేయడం ద్వారా వచ్చేటువంటి లైన్ అనేది ఇక్కడున్న హారిజంటల్ తో చేసేటువంటి యాంగిల్, దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. కాబట్టి ఈ యాంగిల్ మనకి ఇచ్చినట్లు ఎంత ఉంది, అది 60 degrees. నెక్స్ట్ ఏముందో చూడండి, అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, అంటే అదే డి అనే పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్ ఈజ్ 45 degrees. చూడండి ఇక్కడ ఇంతకుముందు టాప్ ఆఫ్ ది స్టాచ్యూ అని ఉంది, ఇప్పుడు టాప్ ఆఫ్ ద పెడెస్టల్. స్టాచ్యూ యొక్క పైభాగం అంటే సి అవుతుంది, బట్ ఈ పెడెస్టల్ యొక్క పైభాగం అంటే బి అవుతుంది. చూడండి ఆ స్టాచ్యూ యొక్క అడుగు భాగమే పెడెస్టల్ యొక్క పైభాగం. సో మనకి బీసీ అనేది విగ్రహం అనుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచి అయితే విగ్రహం స్టార్ట్ అయిందో అది పెడెస్టల్ యొక్క టాప్ పార్ట్ అవుతుంది. కనుక ఈ బిని అదే ప్లేస్ నుంచి చూస్తే మరి కొంత యాంగిల్ తగ్గుతుంది కదా, సిని చూసే కంటే ఇది కొంత తక్కువ హైట్ లో ఉంది కాబట్టి దీన్ని చూడటానికి వచ్చినటువంటి యాంగిల్ అంతా 45 degrees. సో మనం బిని కూడా ఇక్కడ జాయిన్ చేయాలని అర్థమవుతుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ విడిగా కాకుండా ఒకే దానిలో భాగంగా వస్తాయి. ఈ యాంగిల్ వాల్యూ మనకి 45 degrees. ఇక అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. సో ఈ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. సపోజ్ దాన్ని మనం హెచ్గా తీసుకోవచ్చు, అంటే బీసీ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏ నుంచి సి వరకు మనకు అవసరం లేదు, అంటే ఏ నుంచి సిలో ఏబి మనకు ఆల్రెడీ తెలుసు 2 మీటర్స్ అని, ఈ బీసీ రిమైనింగ్ వాల్యూ మనం కనుక్కోవాలి. అలాగే ఏదైనా నేమ్ పెట్టుకుందాం అనుకుంటే ఈ ఏడి మధ్య, అంటే మనకి ఇక్కడ రెండు చోట్ల కూడా కామన్ పార్ట్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. చూడండి ఎడ్జసెంట్ అనేది కామన్ పార్ట్ అవుతుంది. మీకు 45కి ఎడ్జసెంట్ సైడ్ ఏది ఉందో 60 degrees ఉన్న ట్రయాంగిల్ కూడా ఎడ్జసెంట్ అదే, బట్ ఇక్కడ ఆపోజిట్ కొంచెం చేంజ్ అవుతాయి. కాబట్టి ఎడ్జసెంట్ ని మనం ఎలాగో ఈక్వల్ చేస్తాం కనుక ప్రతిసారి ఏడి అని రాయకుండా అవసరం అయితే దీన్ని మనం ఒక ఎక్స్ మీటర్స్ గా తీసుకోవచ్చు. సో రఫ్ స్కెచ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. మొత్తం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దానిలో మళ్ళీ మిడిల్లోంచి కొంత 45 degrees యాంగిల్ చేస్తూ మరొక లైన్ ఉంటుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే మళ్ళీ రెండు వేరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్గా మనకి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 2 మీటర్స్, దీన్ని హెచ్ అనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ మనం నీట్గా ప్రెజెంట్ చేద్దాం. సో నేను అదే విషయానికి రాశాను చూడండి. ఇప్పుడు మనం పెట్టినటువంటి నేమ్స్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో మనకి పెడెస్టల్ అంటే ఇది ఏబి, నెక్స్ట్ స్టాచ్యూ బీసీ, అంటే ఈ పెడెస్టల్ పైన స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 మీటర్ టాల్ పెడెస్టల్. సో 2 మీటర్స్ ఎక్కడ రాయాలి, ఏబి వాల్యూ 2 మీటర్స్. సో ఏ నుంచి బికి ఉన్న హైట్ ఇది. మరి బీసీ వాల్యూ మనకు తెలుసా, తెలియదు. సో దాన్ని ఏమనుకుంటున్నాం, హెచ్ మీటర్స్ గా తీసుకున్నాం. సో బి నుంచి సికి ఉన్నది హెచ్ మీటర్స్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే మనం ఈ గ్రౌండ్ లో ఈ పాయింట్ తీసుకున్నాం అనుకుందాం, దానికి ఇక్కడ డి అనే నేమ్ ఇచ్చాం. ఈ 60 degrees యాంగిల్ ఎక్కడ చేస్తుంది, టాప్ ఆఫ్ ద స్టాచ్యూ, అంటే సితో డిని కలిపినప్పుడు వచ్చే మొత్తం యాంగిల్ మనకి 60 degrees కాబట్టి ఈ మొత్తం యాంగిల్ మనకి 60 degrees గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 45 degrees ఎక్కడ, సేమ్ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్, అంటే బి అనే పాయింట్ ని కలపడం వల్ల ఏర్పడినటువంటి
అంటే ఈ మధ్యలో ఈ పార్ట్ యొక్క యాంగిల్ మాత్రం ఓన్లీ 45 డిగ్రీస్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ అన్నారు కాబట్టి డయాగ్రామ్లో చూపించాల్సిన ఇంచుమించు ఇంతే. ఇక ఏడి అనే పార్ట్ని మనం ఏడీగా వదిలేయచ్చు, లేదంటే దానికి కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఎక్స్ మీటర్స్గా పెట్టాం. ఎందువల్ల ఇది ఎక్స్ అనుకోవడం వల్ల యూజ్ అంటే రెండు చోట్ల వచ్చేటువంటి సైడ్ కాబట్టి 45 డిగ్రీస్ యూజ్ చేసినప్పుడు 60 యూజ్ చేసినప్పుడు కూడా అడ్జసెంట్ సైడ్గా మనం ఎక్స్ని రాసుకోవచ్చు. ఎక్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం హెచ్ని కనుక్కోగలుగుతాం. సో ముందుగా మరి దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఎప్పట్లా రాద్దాం. సో ముందు ఇక్కడ ఏముంది, హైట్ ఆఫ్ ది పెడెస్టల్ తీసుకుందాం. లెట్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే ఆల్రెడీ ఇది మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ఏ పేరు పెట్టామో ఇక్కడ రాస్తున్నాం. సో హైట్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు పెడెస్టల్ అనుకున్నాం, ఏ నుంచి బి వరకు కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. నెక్స్ట్ లెట్ ద హైట్ ఆఫ్ ది స్టాచ్యూ, మన అసలు క్వశ్చన్ అడిగిందే ఇది. సో ఆ విగ్రహం యొక్క ఎత్తు, హైట్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే ఎక్కడి నుండి అక్కడ స్టాచ్యూగా మనం తీసుకున్నాం చూడండి, బి నుండి స్టార్ట్ అయింది స్టాచ్యూ, సి వరకు ఉంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్గా మనం తీసుకున్నాం. ఇక్కడికి హైట్స్ గురించి రాసేసాం. నెక్స్ట్ మనం ఈ అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడ అనేది తీసుకోవాలి కాబట్టి లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్ అంటే ఈ పటంలో ఏ పాయింట్ నుంచి ఆ విగ్రహం పైభాగాన్ని కానీ పెడెస్టల్ కానీ చూస్తున్నాము అంటే లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏదైతే అక్కడ నేల మీద ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఉందో దాన్ని మనం ఏమనుకుందాం, డి అనే పాయింట్గా మనం తీసుకుందాం. ఇప్పుడు డి దగ్గర నుంచి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ రెండు ఇవ్వడం జరిగింది. టాప్ ఆఫ్ ది స్టాచ్యూ అయితే 60 డిగ్రీస్, టాప్ ఆఫ్ ద పెడెస్టల్ అయితే 45 డిగ్రీస్ అని ఇచ్చాడు కాబట్టి అదే విషయం మనం మెన్షన్ చేస్తాం. యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తే ఏర్పడే యాంగిల్స్ని యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అంటారు కాబట్టి ఇక్కడ రెండు రకాల యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి. రెండు కూడా డి దగ్గర ఫామ్ అయ్యాయి. బట్ ఒకటి సిని కలుపుతోంది లైన్, ఇంకొకటేమో బిని కలుపుతోంది. మనం చదివేటప్పుడు ఏ నుంచి స్టార్ట్ చేసి హారిజంటల్ నుంచి చదవాలి. సో ఏడిసి అనేది ఒక యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. చూసారు కదా, ఏడిసి 60 డిగ్రీస్. మరి 45 ఏమని రాయాలి, ఏడిబి అవుతుంది. బికి వెళ్ళే లైన్ చేసే యాంగిల్ వరకు అయితే 45 డిగ్రీస్. సో యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అలాగే మనం ఇంకొక నేమ్ ఇక్కడ పెట్టుకున్నాం, లెట్ ఏడి, ఏకి డికి మధ్య డిస్టెన్స్ కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఏడి వాల్యూ మనం ఎంతగా తీసుకోవచ్చు, ఎక్స్ మీటర్స్గా తీసుకున్నాం. ఇది రెండు చోట్ల వస్తుంది కాబట్టి జస్ట్ ఎక్స్ అనే నేమ్ మనం యూజ్ చేస్తాం. సో ఇది మనకి రిటర్న్ పార్ట్ కనుక ఇప్పుడు ఈ పార్ట్ మనం క్లోజ్ చేసి, ఎందుకంటే మనకి స్టెప్స్ ఎక్కువ పట్టడం కోసం మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏని యూజ్ చేస్తేనే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి. సో ఏబిడి ఒక ట్రయాంగిల్ అయితే ఏసీడి మరొక ట్రయాంగిల్ అవుతుంది. ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి మనం ఏ స్టెప్స్ రాయొచ్చు అనేది చూద్దాం. సో మీకు అందుకే అదే డయాగ్రామ్ మళ్ళీ ప్రజెంట్ చేయడం జరిగింది సేమ్. సో ఇందులో మనం ఏం చేయాలి, మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటామో ముందుగా చూడండి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇందులో ఏది ముందు తీసుకున్నా పర్వాలేదు, మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే. సపోజ్ కంప్లీట్ ఉన్న 60 డిగ్రీస్ని తీసుకుందాం అనుకుంటే 60 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్ రావాలంటే మొత్తం డి దగ్గర ఉన్న పార్ట్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి సిఏడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ట్రయాంగిల్ సిఏడి మనం పెట్టిన నేమ్స్ ప్రకారం ఇక్కడ మీకు ఈ నేమ్స్ అనేది మాత్రం మీ ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాసెసర్ ఈ విధంగా ఉండాలి, ఇక్కడున్న స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది తప్ప ఈ నేమ్స్లో అటు ఇటుగా మారినా పర్వాలేదు. బట్ అక్కడ ఏ నేమ్ పెడితే దానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనం పెట్టిన నేమ్స్ ప్రకారం సిఏడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దానిలో 60 డిగ్రీస్ అనే యాంగిల్ ఉంది, 45 లేదు, 45 కొంత పార్టే ఉంది. మరి ఆ 60కి మళ్ళీ ఏం యూజ్ చేయాలి, ఇక్కడ ఆపోజిట్ ఎడ్జసెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక ఇంతకుముందు చేసినట్లే tan 60 డిగ్రీస్. మరి tan 60 అంటే అది √3 అని మనకు తెలుసు. బట్ దానికంటే ముందు tan యొక్క డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 60 డిగ్రీస్కి ఆపోజిట్ అంటే ఈ డి అనే టోటల్ యాంగిల్కి ఆపోజిట్ కాబట్టి బి వరకు కాదు, మొత్తం చూడాలి. అంటే ఏసీ మొత్తం కూడా 60కి ఆపోజిట్ అవుతుంది. సో ఏసీ బై, ఇందువల్ల 60కి ఆపోజిట్ అంటే ఈ పెడెస్టల్ అడుగు భాగం నుంచి విగ్రహం పై భాగం వరకు వస్తుంది, బై అడ్జసెంట్ సైడ్ ఏడి. సో ఏసీ బై ఏడి వాల్యూ tan 60 కాబట్టి tan 60 విల్ బి ఈక్వల్ టు √3. సో ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ రాబట్టడానికి వచ్చినటువంటి రిలేషన్. బట్ ఏసీ బై ఏడి ప్లేస్లో ఏ నుండి సి వరకు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది రెండు భాగాలుగా ఉంది. ఇక్కడ వరకు 2 మీటర్స్, ఆ పక్కనే ఎక్స్ట్రా హెచ్. సో హెచ్ ఎంతో మనకు తెలియదు కనుక ఈ హెచ్ ప్లస్ 2 రెండు కలిపి ఏసీ అవుతాయి కాబట్టి ఏసీ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు, హెచ్ ప్లస్ 2 మీటర్స్ బై, మరి ఏడి, ఏ నుంచి డికి అందుకే మనకు అవసరం అవుతుందని ముందుగానే ఎక్స్ అని నేమ్ పెట్టుకున్నాం కనుక బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. మరి మనకి ఎంతముందే చెప్పినట్లుగా రెండు చోట్ల ఎక్స్ అనే పార్ట్ మనకు కామన్గా వస్తుంది కాబట్టి దీనిలోంచి ఎక్స్ వాల్యూ రాయాలంటే ఈ ఎక్స్ ఇటువైపుకి
√3 ఇటువైపు రాయాలి కనుక సో h+2 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ని సబ్జెక్ట్గా రాస్తాం, రెండు చోట్ల కామన్ పార్ట్ ఏదో దాని సబ్జెక్ట్గా రాసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం ఈక్వల్ చేయొచ్చు. ఇలాగే సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని అందులోంచి కూడా మనం ఎక్స్ని రాయగలిగితే ఆ రెండు ఈక్వల్ చేయడం ద్వారా మనకి కావాల్సినటువంటి హైట్ వాల్యూ మనకు వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రావాలంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, మళ్ళీ సేమ్ చూడండి. ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం యూజ్ చేసింది కాకుండా ఏదైతే 45 డిగ్రీస్ ఉందో 45 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్ మనకు కావాలంటే చూడండి ఏడిబి. ఈ ఏడిబి అనే ట్రయాంగిల్ మనకు 45 డిగ్రీస్ అనే యాంగిల్ని కన్సిస్ట్ అయ్యింది కాబట్టి ట్రయాంగిల్ ఏబిడి లేదా ఏడిబి. సో tan 45 డిగ్రీస్గా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్ అవసరం కాబట్టి 45కి ఆపోజిట్ అంటే చూడండి ఏబి ఉంది. సో ఇక్కడ ఏబి బై మరి ఎడ్జసెంట్ ఏడి ఎప్పట్లానే. సో ఇక్కడ ఎడ్జసెంట్ ఆపోజిట్ అనేవి మనకి ఎప్పుడు కూడా 45కి ఈక్వల్ అయిపోతాయి కనుక tan 45 1 అని మనకు తెలుసు టేబుల్ నుంచి. సో ఏబి బై ఏడి ఈక్వల్ టు 1. బట్ ఇక్కడ ఏబి అంటే డైరెక్ట్గా మనకి ఎంత 2 మీటర్స్ బై ఏడీని మనం ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం. సో 2 బై ఎక్స్ ఈక్వల్ టు 1 మీన్స్ దెర్ఫోర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 2 మీటర్స్ అని మనకు అర్థమైపోయింది. అంటే ఈ విగ్రహం అంటే ఈ పెడెస్ట్రల్ హైట్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉందని మనకు అర్థమైంది. సో ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. బట్ అది కనుక్కోవాల్సిన చూడండి హైట్. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉందో ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది సెకండ్ ఈక్వేషన్గా మనం తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 ఈ రెండింటిని బట్టి మనం హెచ్ వాల్యూ ఆటోమేటిక్గా చెప్పవచ్చు. ఎందువల్ల చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో హెచ్కి ఎక్స్కి మధ్య రిలేషన్ ఉంది, మరి సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ అంటే 2 అని ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా హెచ్ వాల్యూ వస్తుంది కనుక ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2 యూజ్ చేస్తాం. అంటే 1 అంతా రాస్తూ ఎక్స్ ప్లేస్లో మాత్రం 2 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మళ్ళీ రాస్తున్నాం చూడండి h+2 బై √3 ఈజ్ ఈక్వల్ టు 2. ఎందువల్ల ఎక్స్ అంటే 2 కాబట్టి. ఇప్పుడు మీరు హెచ్ వాల్యూ కనుక్కోవాలి కనుక ఎప్పట్లానే మనం ఆ హెచ్ని రావాలంటే రిమైనింగ్ పార్ట్స్ ఒకటి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. ముందు సపరేట్గా ఉన్న బై √3 తీసుకొస్తే ఇంటూ అవుతుంది కనుక సో h+2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ +2 కూడా ఇటువైపుకి వస్తే -2 అవుతుంది కాబట్టి 2√3 - 2. లేదా రెండిట్లో మనం 2 అనేది కామన్ పార్ట్గా తీసినట్లయితే ఇక్కడ ఉన్నదేమో √3 మైనస్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 మీటర్స్. యాక్చువల్గా ఒక రూట్స్లో ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడతో మనకి క్లోజ్ అయిపోయింది. హెచ్ వాల్యూ 2 ఇంటూ √3 - 1 అని డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదా దాన్ని మరింత సింప్లిఫై చేయాలనుకుంటే అంటే డెసిమల్స్లో మనకు కావాలంటే ఏమనుకున్నాం ఇంతకుముందే చెప్పినట్లుగా మీకు √3 అంటే 1.732 అనేటువంటి వాల్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి డాట్ మెథడ్లో చేసినప్పటికీ ఈ వాల్యూ వస్తుంది. అందుకే ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువ √3 అవసరం అవుతుంది కాబట్టి 1.732 అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో 1.732లో మనం 1ని మైనస్ చేస్తున్నాం. సో బ్రాకెట్లో ఎంత వస్తుంది 0.732. సో దాన్ని ఎప్పుడైతే 2తో మల్టిప్లై చేస్తామో చూడండి ఇక్కడ 4, 6, 14 ఇక్కడ 1. సో 1.464 మీటర్స్ అప్రాక్సిమేట్గా ఈ స్టాచ్యూ యొక్క హైట్ అని చెప్పొచ్చు. లేదా రూట్స్లో చెప్పాలంటే 2 ఇంటూ √3 - 1 మీటర్స్ అని చెప్పొచ్చు. మనల్ని అడిగింది హెచ్ వాల్యూయే కాబట్టి ఫైనల్ కన్క్లూజన్గా ఏం రాయాలి దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి 1.464 మీటర్స్. అంటే ఇది ఎలాగో 2 మీటర్స్గా ఇవ్వడం జరిగింది కనుక దీన్ని కూడా కొంచెం ఈ హైట్ని పెద్ద వాల్యూ కాదు కాబట్టి డెసిమల్స్లో చెప్పడం కోసం ఇలా మార్చడం జరిగింది. మనకు ఆన్సర్ కూడా జనరల్గా ఇలాగే మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా మన ప్రాబ్లం ఇక్కడతోనే క్లోజ్ అయిపోయింది. 2 ఇంటూ √3 - 1 మీటర్స్ అని చెప్పినా కూడా అది కరెక్టే. బట్ మనం దానికి మరికొంత సింప్లిఫై చేసి డెసిమల్ ఫామ్లో రాస్తాం. సో ఇది మనకి ఇందులోని థర్డ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ యొక్క లెంత్ను దృష్టిలో పెట్టుకుని ఒకే వీడియోలో ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వకుండా 3 ప్రాబ్లమ్స్ చొప్పున చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మనం వీడియోలో మీట్ అవుతాం. సో ఇన్ దిస్ way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.